ప్రజల నుండి పేరు ప్రతిష్టలు ఆశించని వారే నాయకుడిగా ఉండేందుకు అర్హులు. ఎన్నిసార్లు వారికి సంపద, కీర్తి, అధికారాలు లభించినా వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు. అందుకే రామరాజ్యం. మళ్ళీ మళ్ళీ అన్నీ దొరుకుతూనే ఉన్నాయి, కాని ఆయన వాటిని వద్దనుకున్నారు. అందుకే రాజయ్యారు. రావణుడిలాంటి వారు వీటిని కావాలనుకున్నారు. ఎంతమంది మిగిలి ఉన్నారో వారందర్నీ పట్టుకుని జైల్లో వేయండి. మీరు అధికార పీఠంపై ఎవర్ను కూర్చోబెడతారనేది చిన్న విషయమేం కాదు. గీత ఇందుకోసమే చెప్పబడింది, ఒక అనర్హుడికి అధికారం అందరాదు అని. ఆచార్యజీ, ఒకవేళ మనం ఏ పార్టీ పట్ల సుముఖంగా లేకపోతే నోటాకి ఓటేయడం సరైందా, అసలు ఓటే వేయకపోవడం సరైందా? ప్రస్తుతం నాగాలాండ్లో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది చూస్తున్నాం కదా. ఆచార్యజీ నమస్తే. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిని ప్రజాస్వామ్య పండుగ అని కూడా అంటారు. ఇప్పటివరకు మాకు అర్థమైంది ఏంటంటే, నేటి తరం నాయకులు ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని పూర్తి చేయడానికి దాని వెనకాలే పడుతున్నారు. అయితే గతంలో నాయకులు ప్రజలకి దిశానిర్దేశం చేసేవారు. కాబట్టి ప్రస్తుత సందర్భంలో ప్రజలకు మరియు నాయకుడికి ఇద్దరి మధ్య ఉండాల్సిన చక్కటి బంధమేమిటి? దేనిపై మార్గనిర్దేశం చేయండి. చూడండి, ముందుగా ఎవరైతే నాయకత్వం వహించగల సమర్థతను కలిగి ఉన్నారో వారికి నాయకత్వకాంక్ష ఉండకూడదు. మొదటగా నాయకుడంటే ప్రజల అండదండలు అవసరం లేనివాడు. ఎవరికైతే ప్రజలతో అవసరం ఉందో వారు కేవలం ప్రజలను దోచుకుంటారు. నాయకుడు కావాలనుకునే వారికి మొదటి షరతు కాస్త విచిత్రంగా ఉంటుంది. వారు నాయకులవ్వాలనుకోకూడదు. తనకు తానుగా సంతృప్తి చెందినవాడు అతడు నాయకుడిగా ఉండకముందు అనుచరునిగా, అనుయాయిగా మసిలినవారే సరైనవారు. అలాంటి వారికే నాయకత్వం వహించే అవకాశం కూడా దొరుకుతుంది. అర్థమైందా? ఎవరు సరైన నాయకుడు? ఎవరికైతే ప్రజలు తర్వాత కావాలో, ఎవరికైతే సత్యమే ముందు కావాలో వారే సరైనవారు. ఈ విషయం జనాలకు నచ్చడం నచ్చకపోవడం గురించి నేను ఆలోచించడం లేదు. నేను ఏ విషయం మంచిదో కాదో అని ఆలోచిస్తున్నాను అని ఎవరైతే ఆ మాటంటారో, మంచి విషయమేదో తెలుసుకోవడం సులువు కాదు. మంచి వ్యక్తంటే నేనన్నట్లు ఎవరైతే నాయకత్వ అర్హులో, ఎవరైతే తనకు తాను సత్యమేంటో అనే విషయాన్ని తెలుసుకునేందుకు తగిన కష్టాన్ని పడతారో, అయితే అలాంటి కష్టాలను ఎదుర్కొంటున్న సమయములో వారికి జనం వెన్నంటి నిలిచారా లేదా అన్నది వారసలు పట్టించుకోరో. ఒంటరిగానే కష్టాలకు ఎదురు నిలుస్తారు. తమను తాము పునర్నిర్మించుకునేందుకు శ్రమించేవారు ఎప్పుడైతే వారిని చూసి ఇతరులు ఏవైనా మంచి విషయాలు నేర్చుకోగలరని భావిస్తారో, ఎప్పుడైతే వారి ఉన్నత జీవన పయనంలో నుండి స్వతంత్ర భావాలు ఉద్భవిస్తాయో, అప్పుడు జనం వారి వెన్నంటే అడుగులేస్తారు. ఏది ఏమైనా సరే వారి వెన్నంటే నడుస్తారు. అప్పుడు వారికి జనాల్ని వెతుక్కుని వెళ్లే అవసరమే ఉండదు. కాని ప్రజలే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని భరించి వారి వెంట నడుస్తారు. వారి వెంట ఉన్నప్పుడు ప్రజల కోరికలు నెరవేరకపోయినా సరే ప్రజలు వారిని వదలరు. ఇంకా ఎప్పుడైతే మీ ప్రాథమిక సహవాసం సత్యంతో కాకుండా జనాల్ని ఆకర్షించడం మీదకు మరలుతుందో, అప్పుడు మీరు జనాల వెనక వెళుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు జననాయకులని చెప్పుకున్నా సరే మీరే జనాల వెంట పడతారు. జనాలు మీ వెనక నడవరు. అప్పుడు వారు నేను ఏం చెబితే లేదా చేస్తే జనాలు సంతోషిస్తారని ఆలోచిస్తారు. అయితే దిగజారుడుగా మాట్లాడితేనే ప్రజలు బాగా సంతోషిస్తారని తెలుసు కదా.
అలా వారిని బుట్టలో వేసుకునేందుకు మీరు కూడా ఆ విధంగా చిల్లర స్థాయికి దిగజారాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఎవరైనా సంతోషపెట్టేందుకు వారితో పద పరిగెట్టుకుని ఆ కొండను ఎక్కేద్దామంటే వారు సంతోషపడరు. అది వాళ్లకు ఇష్టం ఉండదు. అలా పరిగెత్తి కొండను ఎక్కడం అతని ఆరోగ్యానికి మేలు జరగొచ్చుగాక. కొండపైకి చేరిన తర్వాత అబ్బా చాలా బాగుందిక్కడ, అందంగా ఉంది, అలాగే మంచి సూర్యాస్తమయాన్ని చూడగలిగాను అనడం అలా ఉంచి మీరు పద కొండపైకి మనం పరిగెత్తుకుంటూ వెళదాము అనేసరికి వారి కొంచెం నిరాశ కలుగుతుంది, విసుగొస్తుంది. అవును కదా? ఎవరినైనా సంతోషపెట్టాలంటే సులువైన మార్గమేంటంటే నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరము లేదు, నువ్వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను నీకు స్వీట్లు తినిపిస్తాను అంటే చాలు. వాటివల్ల వారి ఆస్మా పెరిగినా షుగర్ పెరిగినా పర్లేదు, వారికి మాత్రం స్వీట్లు కావాలి. ఎవరైనా ఒక వ్యక్తి తన అధికారాన్ని అందుకునేందుకు, బలాన్ని అందుకునేందుకు, తననుకున్నవన్నీ నెరవేర్చుకునేందుకు ఇంకొకరిని వాడుకుంటాడో, ఇలాంటి వారికి కూడా ఇతనికన్నా అడ్డమైన కోరికలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వాటిని నెరవేర్చుకునేలా పనిచేస్తారు. ఇదొక పెద్ద దిగజారుడు వ్యవస్థగా మారుతుంది. ఇలాంటి అనుబంధాలు చాలా వెకిలిగా ఉంటాయి. చూడు, నువ్వు కోరుకునే అడ్డమైన పనులు నేను చేసి పెడతాను, దానికి బదులుగా నాకు కావలసిన అడ్డమైన పనులు నువ్వు చెయ్యాలి. మీరు కోరుకునే గొప్ప పనులేవో నేను అస్సలు అడగను. మీరు చెయ్యగలిగే గొప్ప పనుల గురించి నేనస్సలు అడగనే అడగను. ఎందుకంటే గొప్ప పనులు జరగాలంటే గొప్పగా శ్రమించాల్సి ఉంటుంది. వాటికోసం ఉన్నత గుణాలుండాలి, త్యాగం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, మనల్ని మనం అర్పించుకోవాలి. అందుకే నేను వాటి గురించి అస్సలు మాట్లాడను. నేను మీతో కేవలం అడ్డమైన వాటినే అడుగుతాను, వాటికి బదులుగా మీరు కూడా నాకు అలాంటి చిల్లర పనులే చేసి పెట్టాలి. మనం ప్రపంచమంతటా ఇంకా ఇంతవరకు చూసిన చరిత్రలో ఉన్న, ఇంకా ప్రస్తుతం చూస్తున్న నాయకులు, ప్రజల మధ్య ఉన్న అనుబంధాలు ఇలానే ఏడ్చాయి. నాయకులనే వారికి నిజంగానే ఇలాంటి అధమ స్థాయిలో ఉంటారు. అందుకే గనుక వారు ప్రజలలో ఉన్న అలాంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కోరికలకు చిచ్చు పెడతారు. ఇప్పుడు అర్థమైందా? ఎవరైతే నాకు అధికారపీఠం కావాలనుకుంటారో వారే మొదట దాన్ని పొందేందుకు అనర్హుడు అవుతాడని పెద్దలు అంటుంటారు. మీరిప్పుడు నాతో పాటు వచ్చి బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా ముందుకు సాగుతున్నప్పుడు ఎవరికైతే అధికారపీఠం కావాలో మొదట వారిని అనర్హుడిగా ప్రకటించాలి అనే ఒక పూర్తి అంకము ఒకటొస్తుంది. నీకు అధికారపీఠం కావాలి కాబట్టి నీకా యోగ్యత, అర్హత లేదు. మీరడగొచ్చు అధికారపీఠం ఆశించిన వారికి ఇవ్వకుంటే అది ఎవరికి ఇస్తారని. తనకు అధికారపీఠం అవసరం లేదనుకునేవారే దానిపై కూర్చోవాలి. ఎవరైతే అసలు తనకు అధికారపీఠము కావాలని ఎన్నడూ ఆశించని వారికి అది దక్కాలి. ఎవరి దగ్గరైతే వ్యూహాలు ఉండవో వారు పూర్తిగా అర్హులు. పక్కా వ్యూహంతో వచ్చినవారు దీనికి అనర్హులని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ప్లేటో ఫిలాసఫర్ కింగ్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాము కదా. దేశమంతటా చదువుకునే దశలో ఉన్న విద్యార్థులందర్నీ తీసుకువెళ్ళి వారిని బాగా చదివించండి. వారిని 10-15 ఏళ్ళు చదివించండి. ఆ 10-15 ఏళ్ల తర్వాత
తక్కువ యోగ్యత ఉన్నవారు మేమింకా చదవాల్సింది ఏమీ లేదు అనేవారిని మీరు చదువు లేదా గురుకులం నుండి విముక్తి పొందు అని, ఇక మీ ప్రపంచంలోకి వెళ్ళండని వదిలివెయ్యాలి. ఇకలా వెళ్ళినవారు ఈ సమాజంలోని అతి సాధారణ పనులను చేసుకుంటారు వాళ్ళందరూ. వారిలో ఎక్కువ మంది దాదాపు 2లో 3వ వంతు మొదటి దశలోనే వెనక్కొచ్చేస్తారు. ఇక మిగిలిన వారు మేము బయటికెళ్ళి అప్పుడే బతకడానికి పనులు చేసుకోము, అలాగే అప్పుడే పెళ్లి కూడా మేము చేసుకోము, మేం మంచిగా చదువుకోవాలి, మాకు చదువుకోవాలని అభిలాష ఉందంటారు. ఇలాంటి వాళ్లను మరో 10 ఏళ్ల పాటు చదివిస్తే వారిప్పటికే మేము చాలా వరకు చదివేశాము, ఇక మాకు జ్ఞానంతో పనేముంది అని వాళ్ళంటారు. వీరిని గనక వెళ్ళనిస్తే వీళ్ళు కాస్త మధ్యస్థంగా ఉన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు మేనేజర్లవుతారు. వీరికన్నా ముందు బయటికెళ్ళినవారు శ్రామికులుగా, కూలీలుగా మారుతారు. కాని ఇప్పుడు బయటికెళ్ళినవారు మేనేజర్లవుతారు, ఆఫీసర్లుగా మారుతారు. వీళ్లంతా పోగా మిగిలిన వారంతా తమ ఇష్టప్రకారంగానే అక్కడున్నారు. వాళ్ళు మాకీ ప్రపంచంతో అసలు పనే లేదు. మేము బయటికెళ్ళి ఏం చేస్తాం, ఏదో ఒక పని చేసుకుని, పెళ్లి చేసుకుని, ఒక ఇంటివారమయ్యి, పేరు ప్రతిష్టలతో ఏం చేస్తాము? మమ్మల్ని చదువుకోనివ్వండి అంటారు. ఇలాంటి వారిని చదవనివ్వాలి అని పీటో అప్పుడప్పుడు అంటుంటారు. 10-15 ఏళ్లు ఇంకా వారిని చదవనివ్వాలి. ఆ మధ్యలో బయటికెళ్ళిపోయేవారు వెళుతూనే ఉంటారు. 40-45 ఏళ్ల వయసు వచ్చేసరికి వారిలో ఏ 3-4 మిగులుతారు. ఇక ఇప్పుడు వీరిలో ఒకరికి రాజయ్యే యోగ్యత ఉందని ఆయన అన్నారు. ఎందుకంటే వారికి జీవితంలో రాజు కావాలనే ఊహ వారిలో అస్సలు లేదు. అందుకే వారికిప్పుడు రాజయ్యే యోగ్యత వచ్చింది. కాబట్టి వారిలో ఒకరిని ఇప్పుడు రాజును చెయ్యండని చెప్పారు. ఎవరైతే ఇప్పుడు రాజు అవుతారో వారి దగ్గర తమదంటూ ఏదీ మిగిలి ఉండదు. తనకోసం ఏమైనా కూడబెట్టుకోవాలనుకున్నా వయసందుకు సహకరించదు. తనకోసం ఏదైనా కూడబెట్టుకోవాలనే ఆశ లేదని, డబ్బులు ప్రతిష్ట ఇతనికి అవసరము లేదు, సంపాదించాలనుకునే వాళ్ళకి నాయకులయ్యే అర్హత లేదు. ఎవరైనా గౌరవం, పరువు కోసం ప్రాకులాడుతారో వారికి నాయకులయ్యే అర్హతలస్సలుండవు. గౌరవ మర్యాదలు ప్రజల నుంచి దక్కాలి. ప్రజల మన్నన పొందాలంటే వారికిష్టమైనట్లే పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రజల గౌరవ మన్ననలు పొందాలంటే వారిని కాస్త కఠినమైన దారిలో తీసుకువెళ్లలేరు. ఎందుకంటే సరైన మార్గంలో వెళ్లదలుచుకుంటే అది కష్టంతో కూడుకున్న పని. ఇంకా ఆ మార్గం కష్టమే కాదు, అపాయకరం కూడా. అర్థమైందా? ఇంకా మనకు తెలిసినంతవరకు ప్లీటో గారు చెప్పినట్లుగా ఎవరిలో సాధుత్వం ఉంటుందో, జ్ఞానం కోసం సగం జీవితం ధారపోశారో వారికి కలలో కూడా రాజు అవ్వాలి. పరిపాలించాలనే కోరిక ఉండదో అలాంటి వారిని రాజుని చెయ్యాలి. అంతేకాక ప్లీటో ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ చివరి దశలో 5 మిగిలితే, వారిలో ఒక్కరు రాజైతే మిగిలిన 4 అతని మంత్రిమండలిలో ఉంటారు. అలాగే రాజుకు ఎన్ని అధికారాలుంటాయో అంతే సమానమైన అధికారాలు ఆ 4 మంత్రిమండలికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే రాజు చిత్తం మారినట్లయితే ఈ 4 పరిస్థితులను చక్కబెడతారు. విషయం అర్థమవుతోందా? నాయకత్వం అనేది చాలా అద్భుతమైన పనే కాక తలక్రిందులయ్యేటటువంటిది. శ్రీకృష్ణులవారు గీతలో చెప్పినట్లుగా ప్రపంచమనేది తలక్రిందులుగా వేలాడుతున్న మహావృక్షం లాంటిది. ఆకుల కింద వేర్లుపైన అలాంటిదే నాయకత్వం. ఎవరైతే చక్కని అనుచరులుగా ఉంటారో వారే మంచి నాయకులవుతారు. తలక్రిందులయ్యే విషయం. అనుచరులుగానే ఉండాలనుకునేవారు నాయకులవ్వాలనుకుంటే ముందు అనుచరులుగా ఉండాలి. ఎలాంటి అనుచరులు? సత్యాన్ని, స్వతంత్రాన్ని అనుసరించేవారు. ఇంకా ఒక సాహచర్యం విషయానికొస్తే వారి వెనుక ప్రజలున్నారా లేక లేరా,
ఒకవేళ ఉంటే ఉబ్బి తబ్బిబ్బైపోరు, ఒక్కరు కూడా వెన్నంటి రాకుండా నీరసించిపోరు. అయ్యో నా పదవి పోతుందేమో, అధికారం పోతుందేమో అనే ఆలోచనతో చెమటపట్టి బీపీలు, షుగర్లు పెరిగే వారికైతే నాయకులయ్యే అర్హత అస్సలు లేదు. గోడమీద పిల్లిలాగా ఏ పార్టీ పదవిస్తే ఆ పార్టీలోకి మారిపోయేవారైతే నాయకులుగా అస్సలే పనికిరారు. ఇలా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి మారేవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాయకులు కాకుండానే మిగిలిపోతున్నారు. ప్రజలలో ఉన్నతాశయాలను మేల్కొల్పకుండా సంకుచిత భావాలను కలిగించేవారికి నాయకులయ్యేటటువంటి అర్హతలు కొంచెం కూడా లేవనే చెప్పొచ్చు. అర్థమవుతోంది కదా? ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, నమ్మశక్యంగా ఉండదు. ప్రజల గురించి అస్సలు పట్టించుకోని వారే ప్రజలకు ఎక్కువగా మంచిని చేస్తారు. వినేందుకిది విచిత్రంగా ఉంది కదా? ప్రజలందరికీ మీరే నా దేవుళ్ళు. హ? నా మనసంతా నువ్వే. మీరే నా ప్రాణము. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. మీరు నాకు పరమాత్మ అనేవారు ఎప్పుడు అమ్ముడుపోయుంటారు. ప్రజలను అస్సలు పట్టించుకోని వారే ప్రజలకు మంచి చేసేందుకు పనికొస్తారు. ఏ అర్థంతో పట్టించుకోరనే మాటను వాడుతున్నానో గమనించండి. ఇక్కడ పట్టించుకోకపోవడమంటే ప్రజలతో ఎలాంటి లావాదేవీలు లేకపోవడం, వారితో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకపోవడము. ఎలాగైతే ఓ వ్యాపారి తన దగ్గరకు కొనాలని వచ్చే వారిని పట్టించుకునే విధంగా ఉండకపోవడము, ఇలాంటి పట్టింపులు లేని చోట ప్రేమ ఉంటుంది. నాయకత్వమంటే తాడుపైన నడకలాంటిదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రజలకు దారి చూపాల్సిన వారు ఎప్పటికీ ముందు నడిచేవాడై ఉండాలే కాని వెనక నడిచేవాడై ఉండకూడదు. ఆధ్యాత్మికత కూడా కలిగి ఉండాలి. లేకపోతే ప్రజలు వారిని మింగేస్తారు. మింగేస్తారంటే నిజంగా మింగడం కాదు, వారిని గద్దెదించడం. దానికింకో అర్థం కూడా ఉంది, వారిని పదవి నుంచి తీసివేస్తారు అని. అంతేకాదు అతని అస్తిత్వాన్ని, పేరుని ఆ పదవికి ముడిపెడతారు ఈ ప్రజలు. అలాంటి వ్యక్తులేమంటారంటే, నేను ఎవరు? నేను సత్యాన్ని కాను, ముక్తిని కాను, ఆత్మను కాను, నేను బ్రహ్మను కాను, మరి నేనెవర్ని? నాయకుణ్ణి. ఒకవేళ నాయకుడిలా అంటే ప్రజల చేతుల్లో వారికి మూడినట్లే. అందరూ అంటుంటారు కదా, నాయకులందరూ పనికిమాలినవారు, ప్రజలందరికీ మంచి ఏమీ చెయ్యరు అని. దానికింకో వైపు నుంచి కూడా గమనిస్తే జనాలు ఎంత పనికిమాలినవారంటే నాయకులందర్నీ వారు పీకి పారేయగలరు. పదవి ఇచ్చి, గౌరవమిచ్చి, అధికారమిచ్చినా ప్రజలవన్నీ లాగేసుకుంటారు. ఇది వారిని లాగేసే పద్ధతి. ఒకరిని తొక్కేయాలంటే వారికున్న అధికారాలన్నింటినీ లాక్కోవాలి. ఇదొక పద్ధతైతే, ఇంకోటేమో ఎవరికైనా అమితంగా గౌరవం ఆపాదిస్తే వారు భ్రష్టులవుతారు. ప్రజల అవసరము లేని వారికే నాయకులయ్యే అర్హత ఉంటుంది. ప్రజలు లేనిపోనివి అడిగినప్పుడు, అడ్డమైన దారులలో వెళ్లాలని అనుకున్నప్పుడు, అసలైన నాయకుడు వారితో మీరు ఎలా పోవాలనుకున్నారో పోండి, నేను నా యొక్క దారిలో పోతాను, మీ పదవి, అధికారం మీరే తీసుకోండి, నాకెప్పుడు వీటిమీద మమకారం లేదంటాడు. రామరాజ్యం అంటాం కదా మనము. అందరికంటే గొప్ప రాజెవరంటే రాజా రామచంద్రుడు. ఎందుకంటే
ఎంతో సులువుగా దశరథరాజు ముందు వీరు భావోద్వేగాన్ని చూపించి ఉంటే దశరథరాజు తానే విషాదంలో మునిగి ఉన్నారు. రాముడు యువరాజు ఇక రాజ్యాభిషేకం జరుగుతోందనగా నేనెంత పని చేశాను అని, ఇది ధర్మబద్ధం కాదు నాన్నగారు అని అంటారు రాములవారు. అప్పుడు దశరథుడు, నేను కైకేయికి మాట ఇచ్చి ఉందునుగాక ఆ మాటను వెనక్కి తీసుకుంటానని. రాముడికెప్పుడూ కూడా రాజు కావాలనే ఆశ లేదు. నేనందుకోసమే ఎదురుచూస్తున్నాను. సరే ఇక రాజునవుతానని చెప్పాడా రాముడు? లేదు, నేను వనవాసానికి వెళ్తానన్నాడు. వెంటనే అన్నీ ముందే సిద్ధం చేసుకున్నట్లు వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు అప్పుడే భరతుడక్కడికి చేరుకున్నాడు. వద్దు పదండన్నయ్యా అంటే, నేను అందుకునే దూరంలోనే సింహాసనము ఉంది, చాలా దగ్గరగా. అంటే అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాడు? చెప్తున్నాడు సింహాసనం ఇక్కడే ఉంది, నేను దానికంత ప్రాముఖ్యత ఇస్తాను అని. ఆ తర్వాత వెళ్ళిపోయి లంకను జయించారు. మీరిప్పుడంటారు భారతదేశం ఎంతో పెద్దది, కాని ఆ పక్కనే ఉన్న లంక చాలా చిన్నది అని. కాని ఆ కాలంలో లంక సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇతిహాసంలో అన్ని మాటల్ని మనం సరిగ్గా గమనిస్తే ఆ కాలంలో ప్రపంచంలో లంక స్థానమేంటో అర్థం చేసుకోండి. ఎంతో అపార సంపద లంకలో ఉంది, అపార బలము లంకలో ఉంది, అపార జ్ఞానం లంకాధిపతికి ఉంది. అమెరికాలో యూనివర్సిటీస్, అణ్వాయుధాలు, ఎకనామిక్ పవర్. అమెరికాలో లంక అప్పుడు ఉండేది ఆ కాలంలో. అర్థమైందా? అవన్నీ ఉండేవి. జీడిపి ఉండేది, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు కూడా ఉండేవి. అలాగే అందరికంటే ఎక్కువ సాయుధ బలగాలుండేవి. వీళ్ల దగ్గర ఏమీ లేదు. వీరందరూ కలిసి ఇక్కడే ఉండేవారు. మనం వానరులనేవారు వనవాసంలో ఉంటూ వారి దగ్గర ఏమీ ఉండేది కాదు. వారినందర్నీ ఒక జట్టుగా చేసి, అంటే వారు రామునిలో ఏదో ఒక విశేషం చూసే ఉండాలి. సాధారణంగా ఊరకనే ఒక జట్టుగా కలిసి ఉండరు కదా. తర్వాత వాళ్ళందర్నీ ఒకటిగా చేసి ఆయుధాలు ఎలా సేకరించారో కాని పెద్ద యుద్ధమే చేశారు, గెలిచారు. అప్పుడు ఓడిపోయే అవకాశం ఎక్కువగానే ఉండేది, కాని గెలిచారు. అయితే అబ్బా లంకను జయించేశాము, ఇక డబ్బే డబ్బు, బంగారం దొరికింది అని సంబరాలు చేసుకోలేదు. విభూషుణ్ణి రాజును చేసి వెళ్ళి కూచుని చక్కగా పరిపాలించుకోమని, ఇదిగో చూడు బందీలుగా ఉన్న అందర్నీ, ఇక్కడ ఉన్నట్టు వారందర్నీ కుబేరుడితో పాటు ఇతర రాజులందర్నీ వారి రాజ్యాలకు పంపించమన్నారు. అంటే వారిక తిరుగు ప్రయాణమయ్యారు. విభీషణుడు మీకేమైనా చెయ్యాలా అని అడిగి ఉంటాడు. దానికి వారు డ్రాప్ మీ హోమ్, ఇది మాత్రమే చెయ్యండి, విభీషణుడి పుష్పక విమానం మిమ్మల్ని తీసుకువెళుతుందంటాడు. మీరు గమనించారో లేదో, ఎన్నిసార్లు ఆయనకి డబ్బు, పదవి, గౌరవం అన్నీ దొరికినా వాటిని వద్దనుకున్నారు. అందుకే రామరాజ్యం. మాటిమాటికి ఇవన్నీ దొరుకుతున్నా కూడా వద్దని అంటున్నారు. వాళ్లే రాజ్యానికి అర్హులు. మరివన్నీ ఎవరు కావాలనుకుంటారో? రావణాసురుడు. అతడు తందే కాక ఇంకొకరి దగ్గరది కూడా లాక్కోవాలనుకున్నాడు. ఇతిహాసాల ప్రకారం కైలాస పర్వతాన్ని పెకలించేందుకు బయలుదేరాడు. ఒక పర్వతాన్ని కూడా ఎందుకు వదలాలి? దాన్ని కూడా లాగేసుకుంటాను. మిగిలిన వారందర్నీ పట్టుకుని జైల్లో బంధించండి, లోపల పడేయండి. అది రావణుడు. అర్థమైంది కదా? అత్యాశను, మోహావేశాలను చూడండి, దాన్ని బట్టి నిర్ణయించుకోండి. ఒక సూత్రం గుర్తుంచుకోండి, అది చాలా ముఖ్యం. అది ఎవరైతే ఎన్నికలలో ఓడిపోయినా సరే నాకేం పర్వాలేదు అనుకునేవారిని గెలిపించండి. సరేనా? ఎవరైతే ప్రజల
పనులు చక్కబెట్టాలనుకుంటారో, వారికి మంచి చేయాలనుకుంటారో, కనీసం సేవ చేయాలనుకుంటారో తప్పకుండా చేస్తారు. వారు ఓడినా గెలిచినా మంచి చేస్తూనే ఉంటారు. వారు విజయానికి అర్హులు. ఇంకా చెప్పాలంటే మీ మొహంపైన మీతో ఎన్నికలప్పుడు కూడా నిక్కచ్చిగా మాట్లాడేవారే మీ ఓటుని పొందే అర్హత గలవారు. అంటే మీకిష్టమైన మాటలనే వల్లించేందుకు వచ్చినవారు మీ వెనక గోతులు తీసేవారు. ఈ విషయం తెలుసా మీకు? నిజం చెప్తే నచ్చదని, మీరతనికి ఓటు వెయ్యరని, అపాయమని తెలిసి కూడా మీ దగ్గరకొచ్చి చూడండి, మీకిది నచ్చకపోవచ్చు, నా ధర్మం ప్రకారం నేను నిజమే చెబుతాను అనేవారు. ఈ విషయాలన్నీ కూడా ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసేవారి కోసం మాత్రమే. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే ప్రజలందరూ మేల్కొంటారో, ఎప్పుడైతే సమాజానికి చైతన్యం వస్తుందో, అప్పుడు ఎవరెవరు అభ్యర్థులుగా నిలుచున్నారో, ఎవరెవరు పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళని ప్రతినిధిని చెయ్యాలనుకుంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎవరైనా వీరిని మాత్రమే ప్రతినిధుల్ని చెయ్యాలని అనుకోం. అలాగా 5 మంది ప్రతినిధుల నుండి ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలని వేచి చూడం. ఈ 5 మందిలో ఒకరు నాగనాథ్, ఏకనాథ్, మయూర్నాథ్, ఇంకెవరో నాథ్ కావచ్చు. ఇలా 5 మంది తమ పేర్లను నమోదు చేసుకుంటే వీరిలోనే ఒకరిని ఎన్నుకోవాలా ఏంటి? ఎప్పుడైతే ప్రజలు మేల్కొంటారో ఆ రోజున తగిన నాయకుణ్ణి స్వయంగా వెదికి తీసుకొస్తారు. ఎన్నికలలో ఎవరు నిలబడ్డారో అని మేము ఎదురు చూడడం లేదు. మా నాయకుడు ఎవరన్నది మాకు బాగానే తెలుసు. మేము వెళ్ళైనా ఆయన కాళ్ళు పట్టుకుంటాము. వినకపోతే మా తరఫున సింహాసనంలో కూర్చోమని వేడుకుంటాము. దయచేసి సింహాసనంలో కూర్చోండి అని. ఇది తర్వాత విషయం. ఎందుకంటే ముందుగా మనలో అంత చైతన్యం రావాలి. ఇది అర్థమవుతోందా? కాని ఈ విషయంలో కాస్త తిరకాసు ఉంది. ఇది ఎలా ఉంటుందంటే తండ్రి అయ్యే ఆశలు వదులుకున్నవారే తండ్రి అవ్వడానికి అర్హులు. కొందరు అమ్మానాన్నలు కావాలనుకుంటారు, కాని కాలేరు. ఈ విధంగా అమ్మ కావాలనుకుంటారు, నాన్న కావాలనుకుంటారు, కాని చివరికి వాళ్ళు ఏమీ కాలేరు. ఎవరికైతే తక్కువ యోగ్యత ఉంటుందే వారే ఖచ్చితంగా అవుతారు. ఇలా తక్కువ యోగ్యత ఉన్నవారే ఎక్కువ మంది పిల్లలకు జన్మను కూడా ఇస్తారు. ఇది సరిగ్గా ఎలా జరుగుతుందంటే, అలాగే నేత కావాలనుకునే వారిలో తక్కువ యోగ్యత ఉంటుంది, కాని సారథ్యం వహించాలనే కాంక్ష ఎక్కువ ఉంటుంది. మీరు ఎవరినైనా సరే గద్దెక్కించడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. మహాభారతమంతా ఈ విషయంపైనే ఉంది. భగవద్గీతను పఠిస్తారు కదా, గీత మొత్తం ఈ విషయంపైనే ఉంది. అనర్హులకు అధికారమివ్వకూడదనే చెబుతోంది. వారందరూ ప్రజలందర్నీ భ్రష్టు పట్టిస్తారు. మంచి వ్యక్తికి మంచి జరగలేదని కాదు, ధర్మరాజుకి దక్కాల్సిన సింహాసనం దుర్యోధనుడికి దక్కింది అనే విషయం కాదిక్కడ. దీనివల్ల ధర్మరాజుకి చెడు జరక్కపోవచ్చు, కాని హస్తినపురమంతటికీ కీడు జరుగుతుంది. యథారాజా తథా ప్రజ. జనాలకు ఇదంతా చేస్తే విజయము లభిస్తుంది. ఇలాంటివారు కూడా అధికారపీఠం అందుకోవచ్చంటే మేము అలాగే మారిపోతామంటారు జనాలు. అందరూ దుర్యోధనుడిలా మారిపోతారు. చెప్పండి. దీనికి సంబంధించినటువంటి అది చిన్న చిన్న సందేహాలు ఏవైనా ఉంటే అడగండి. వేరే విషయాలు అడక్కండి. నమస్కారం ఆచార్యజీ. ఆచార్యజీ, ఒకవేళ మనం ఏ పార్టీ పట్ల సుముఖంగా లేకపోతే నోటాకి ఓటేయడం సరైందా, అసలు ఓటే వేయకపోవడం సరైందా? ప్రస్తుతం నాగాలాండ్లో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది చూస్తున్నాం కదా. నేను మీకొక సైద్ధాంతిక ప్రతిపాదనను తెలియపరచాలి. మీకు ఓటు వేయాలని అనిపించకపోతే నోటా బట్టని నొక్కేస్తారు. కాని దానివల్ల జరిగేదేముంది? ఎవరో ఒకరు ఎన్నుకోబడతారు కదా.
అభ్యర్థి సీటు ఖాళీగా ఉండదు కదా. సీటంటేనే ఎవరో ఒకరు ప్రతినిధులుగా ఎన్నుకోబడాలి కదా. దానికన్నా మంచిదేంటంటే నీతిని బట్టి అమలుపరచండి. ఎవరైతే ఎక్కువ అవినీతిపరులో వారిని మొదట తొలగించండి, తర్వాత వారికన్నా తక్కువ వారిని తొలగించండి. ఇలా చివరికి ఎవరు మిగులుతారో వారికి గుండెగట్టి చేసుకుని వదిలేయండి. మీకే నా ఓటు అని. అయితే క్రింద నుండి మొదలు పెట్టండి. పరీక్షల్లో వస్తాయి కదా ఎంసీక్యూ పద్ధతిలాగా. 4లో నుంచి 1 ఎన్నుకోవడం ఎలిమినేషన్ చేసినట్టు. అయితే ఏబిసిడీలు 4 వాటిని పంపించినట్టు. ఆప్షన్లు బీనే కాదు, పరీక్షగా చూస్తే సి అనిపించడం లేదు. ఇక ఏ ఇంకా డి మిగిలి ఉన్నాయి. కాసేపు ఆలోచించి ఏ అనుకుంటారు. అలాగే మరి. ఇందులో మీకు మంచివారిని ఎంచుకోవడం కాదు, వీరందరిలో తక్కువ అవినీతిపరులను ఎంచుకోవాలి. అతి ఉత్తములు ఎవరూ దొరక్కపోవచ్చు. ఇక్కడ మనం అభ్యర్థులపై వ్యాఖ్యలు చేయట్లేదు. మనలో నుండి అభ్యర్థులు పుట్టుకొస్తారు కదా. మనమెలా ఉంటామో ప్రజాప్రతినిధులు అలాగే ఉంటారు. ఎవరి ప్రతినిధులు వారు, మన ప్రతినిధులే వారు. అందుకే మనమెలా ఉంటే వారు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మనమెలా ఉంటే వారు అలాగే ఉంటారు. అందుకే మనం మనలోని తక్కువ అవినీతి పార్శ్వం ఉన్నవారిని ఎన్నుకోవాలి. మనం మనకన్నా తక్కువ మోసపూరిత మోహాన్ని ఒకదాన్ని ఎన్నుకోవాలి. అంటే తక్కువ ఇష్టపడిందన్నమాట. ఇష్టపడేది కాదు, ద లీస్ట్ డిస్లైకబుల్. ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే ఇందులో విచార సందేశం వినిపించిన తర్వాత విచారించాల్సిన విషయం ఏంటంటే ధన్యవాదాలు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? నిజం చెప్పాలంటే దేశం ఇలాంటి దురవస్థలో ఉంది, కానీ ఏం చేయగలం? సార్, ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా పర్యావరణ సమస్యల గురించి ప్రసక్తే లేదు. జంతువుల హత్యలపై మాటే లేదు. ఎవరికి ఓటు వేయాలి? అయ్యా, అవన్నీ మీ పార్టీలు, మీరు సృష్టించినవే. పార్టీలు ఆకాశం నుంచి ఊడిపడవు కదా. పార్టీ అనేది మీ మధ్యలో నుంచే పుడుతుంది. కాని మనం ఎలా మాట్లాడుకుంటామంటే ఏదో బ్రిటిష్ వారో ఫ్రాన్స్ వారో వాటిని పంపించినట్టుగా పోయి భారతీయుల్ని మూర్ఖులు చేయండి అన్నట్టు విభజిస్తాం. కాని అవన్నీ మన పార్టీలే కదా. మీలో కొందరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరో ఆ పార్టీల సభ్యులు అయ్యి ఉండొచ్చు కూడా. మనం ఎవరిని నిందిస్తున్నాం? పార్టీలు మనవే కదా. వేరే వారిని ఎందుకు నిందించాలి? ఒక్కొక్కరు ఒక్క విధంగా మనమే వారిని సమర్థిస్తాం. వారి గురించి ఒకరినొకరు ఇతరులు గొడవపడ్డము ఈ మధ్య ఎంతో మామూలైపోయింది. మాట్లాడుతూ వాదిస్తూనే ఎప్పుడో చెంప చెళ్ళు మనిపించేస్తాము, బాగా తిట్టుకుని గొడవ పడతాము. మనమెలాంటి వారమో మన ప్రతినిధులు కూడా అలాంటి వారనే విషయం గుర్తుంచుకోండి. మీరు మేల్కొన్నప్పుడే అది ఈ పార్టీలన్నీ తమను తాము మార్చుకునేందుకు ప్రయత్నిస్తాయి. వాటి పేర్లు మార్చకపోవచ్చు, కాని లోపల వీటిలో మంచి మార్పు వస్తుంది. పార్టీలలో మార్పు రావాలంటే ముందు ప్రజలలో మార్పు రావాలి. ప్రజలలో మార్పు వస్తే వారితో పార్టీలు దురాగతాలకు ఒడికట్టలేవు. నేడు మహిళల పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. దానికోసం ఆచార్యుల వారు ఒకవేళ లేకుంటే గనుక, అంటే నేను నా గురించి చెప్తున్నాను, ఒక రకంగా మనం ఇలా కలిశాము, లేకపోతే అదే సంస్కృతి, ఇంత రాత్రివేళ మనం అన్నిటితో మమేకమై ఉన్నాము, ఇదంతా ఆచార్యుల చలవే. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नाई। प्रेम कलियति साकरी, जामे दो न समाई रे साधो, जामे दो